రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మేధావుల రాజకీయ చర్చా వేదిక కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి సోదరుడు తరిమెల జై భీం రామాంజనేయుల గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అత్యున్నత మహారథులందరికీ కూడా నా యొక్క పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు బానోద్ గణేష్ నాయక్, జీబీఎస్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ అంశం ఏమంటే బహుజనులు రాజ్యాధికారం సాధించాలనేది మెయిన్. బహుజనులు అందరికీ తెలుసు, మనకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, మనల్ని ఏ విధంగా బానిసలుగా వాడుకుంటా ఉన్నారో, మన ఓట్లను ఏ విధంగా వాళ్ళు మ్యానిపులే చేసి మన సామాజిక వర్గాలను వాడుకొని ఈరోజు వాళ్ళు రాజ్యాధికారం చేపట్టి ఈ రాష్ట్రంలో ఈరోజు దాదాపు అగ్ర కులాలు కాదు అంటున్నారు, కానీ ఆధిపత్య కులాలు అయితే మాత్రం రెడ్డి, కమ్మ, కాపు అనేది మాత్రం అది స్పష్టం. ఈరోజు వాళ్ళ చేతుల్లోనే దాదాపు 85% సంపద, ఒక భూమి కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇలా ప్రతి ఒక్క రంగంలో 85% సంపద మొత్తం వాళ్ళ దగ్గర కూడబెట్టుకొని ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన మనము వాళ్ళను ఎదిరించి ఒక రాజ్యాధికారంలో రావాలంటే ఇది ఆషామాష విషయం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనము బహుజనులందరం కూడా కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారంలోకి రావాలంటే మాత్రం అది ఒక పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చైతన్యం కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చైతన్యమై ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ అనేది కరుడు గట్టిన జేఏసీ నాయకులు ఉండాల, అమ్ముడుపోయే నాయకులు కాదు. జేఏసీ బహుజన కరుడు గట్టిన బహుజన నాయకులు ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బహుజనునికి చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో ఒక యుద్ధం చేస్తే తప్పితే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఈ రాజ్యాధికారం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ ఆరంభం మాత్రమే మంచి కార్యక్రమము. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయాలి. మనం ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా మనం ప్రాక్టికల్గా ఏం చేస్తే మన బహుజనులకు మేలు జరుగుతుంది, మన రాజ్యాధికారానికి దగ్గర అవుతామనే ఒక ప్రాక్టికల్ని ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా పనిచేస్తే రాబోయే కాలంలో మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారం వైపు అడుగులు వేసే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై సేవాలాల్.